వచ్చేసి 44,191 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. మొత్తం వచ్చేసి 28,28,28,429 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి కూడా 7,58,218 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. వీటికి సంబంధించిన రికార్డులు ఇవ్వలేదు కాబట్టి మేము పంచాయతీరాజ్కి సంబంధించిన ఆడిట్ అనేది నిర్వహించలేదు. రెండో అంశం వచ్చేసి రికార్డ్ గివెన్ డీటెయిల్స్ మేడం. మూడో అంశం వచ్చేసి వర్క్ డీటెయిల్స్ మేడం. నాలుగో అంశం వచ్చేసి సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఐదో అంశం వచ్చేసి మొక్కల వివరాలు మేడం. ఆరో అంశం వచ్చేసి లేబర్ బడ్జెట్స్ వివరాలు మేడం. ఏడో అంశం వచ్చేసి పనుల యొక్క వివరాలు మేడం. ఎనిమిదో అంశం వచ్చేసి మేడం ఇక్కడ వేస్ట్ ల్యాండ్ వర్కులు అనేది రైతులకు ఉపయోగకరంగా ఉన్నట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది మేడం. చూసాం మేడం, పేమెంట్ అయ్యింది. అకౌంట్లో కూడా చూపిస్తుంది మేడం, ఉన్నట్టు చూపిస్తుంది ప్రజెంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో. కానీ బీపీఎన్ గారు లేవని చెప్తున్నారట. అందరికీ కూడాను ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడున్న అకౌంట్స్కి మనకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళ బేసికర్ యొక్క అకౌంట్లో పడిపోతుంది. అంటే దాంట్లో ఏంటంటే మనకు బ్యాంక్లో ఎట్లయితే డబ్బులు తీసుకుంటారో పోస్టల్ నుంచి కూడా అలాగే డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. బట్ బిఫోర్ దట్ పేమెంట్స్ అయితే మనం క్లియర్ చేయించాలి. ఒక్కసారి నువ్వు ఈ పేర్లన్నీ కూడా నిన్న పెట్టిన స్ప్రెడ్షీట్లో ఉన్నాయో లేవో వెరిఫై చేయండి అమ్మా. చూసుకొని ఉంటే కనుక చెప్పండి, లేకపోతే దాంట్లో యాడ్ చేయండి. ఇది ఇష్యూ రిజాల్వ్. 14వ అంశం మేడం, ఇక్కడ సమాంతర సామాజిక తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు మేడం పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు మరియు అలవెన్స్ కూడా రావడం లేదని చెప్పి కూలీలు తెలిపారు మేడం. 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది, అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది. 19వ అంశం మేడం, ఇక్కడ 3 రకాల ఫోటోలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది మేడం. 20వ అంశం మేడం, వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించారు. 21వ అంశం మేడం, ఎంపికలలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. 22వ అంశం మేడం, రోల్ కాల్ నిర్వహించారు. 23వ అంశం మేడం, ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. 24వ అంశం మేడం, ఎంపికలలో 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. 25వ అంశం మేడం, సర్వైవల్ రిజిస్టర్స్ నిర్వహించారు. నలుగురు కూలీలు 14 రోజులు పనిచేసినట్టు మస్టర్లో రోజువారీ హాజరు కలవు మేడం. మొత్తం రోజుల కాలంలో 8 రోజులని అటెండెన్స్ వేయడం వలన సీఓ గారు కూడా 8 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 6 రోజులు కూలీలు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. 925 రూపాయలు. మ్యాండేస్ తగ్గించారు మేడం, కానీ పేమెంట్ చేయలేదు. టోటల్ మ్యాండేస్లలో మ్యాండేస్ తగ్గించారు. అవును మేడం, కానీ పేమెంట్ చేయలేదు. ఇక్కడ 2 వర్కర్లకు సంబంధించిన 2 కొలతల పుస్తకాలలో పాస్ ఆర్డర్ పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేనట్టుగా గుర్తించడం జరిగింది.
అంశం మేడం, ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా మేడం 3 వర్గైలలో 1120 మొక్కలు పెట్టడం జరిగింది. 901 మొక్క బతుకుండడం జరిగింది మేడం. 219 మొక్కలు చనిపోవడం జరిగింది. 81% మొక్కలు ఉన్నాయి మేడం. నెక్స్ట్ 32వ అంశం మేడం, ఇక్కడ బయోపెన్సిన్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 300 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. 280 మొక్క బతుకుంది, 19 మొక్కలు చనిపోవడం జరిగింది. ఫస్ట్ నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 8th వన్ మేడం, ఇక్కడ నర్సరీకి సంబంధించిన 4 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది మేడం. 9th వన్ మేడం, ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 1500 మొక్కలు 100% బతుకున్నాయి మేడం. నెక్స్ట్ ఈత ప్లాంటేషన్ మేడం. 150 మొక్కలు అన్నీ కూడా బతుకున్నాయి మేడం. 11వ అంశం మేడం, ఇక్కడ వేస్ట్లాండ్ డెవలప్మెంట్ వర్కలు అనేవి యూస్ఫుల్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ 12వ అంశం మేడం, ఇక్కడ రోజ్గార్ దివాస్కి సంబంధించిన రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. 13వ అంశం మేడం, జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు ఒక కూలి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళ పేరు అనేది నమోదు చేయించడం జరిగింది మేడం. నెక్స్ట్ 14వ అంశం మేడం, ఇక్కడ 16 మంది కూలీలు పనిచేసిన వేతనాలు మేడం వాళ్ళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో ఉన్నాయి. వాళ్ళు కేవైసీ చేసుకున్న కారణంగా పేమెంట్ అనేది అకౌంట్లలో చూపించడం లేదు మేడం. తీసుకోవడానికి కూడా రావడం లేదు. చెక్ మేజర్ అనేది చేయడం జరిగింది. 23వ అంశం మేడం, ఎంబుకులలో 12-13 కాలమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. 24వ అంశం మేడం, సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించారు. 25వ అంశం మేడం, ఇక్కడ 6 రోజులు లెస్ పేమెంట్ అయింది మేడం కూలీలకి. అది గ్రామ సభలో ఇప్పించడం జరిగింది మేడం. అవును మేడం. లాస్ట్ పేమెంట్ 26 మేడం, ఇక్కడ ఎంబుకులలో పాసాడల పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేనట్టు గుర్తించడం జరిగింది మేడం. 5 ఎంబుకులలో. టీఏ సారు ప్రజెంట్ కూడా వర్క్ ఫైల్స్ అనేది చూపించలేదు మేడం. డ్రాఫ్ట్ అన్ని DTM మీద రాయలేదు సార్. 8th వన్ మేడం, ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ మేడం 100% బతుకున్నాయి. 440 మొక్కలు. 9వ అంశం మేడం, 9వ అంశం మేడం, ఇక్కడ లాస్ట్ రౌండ్లో 100 days కంప్లీట్ అయిన ఇష్యూ ఆ పేమెంట్ చేసినట్టు మాకు ఎవిడెన్స్ చూపించలేదు. అక్కడప్పుడు ఇన్యాక్టివేషన్లో ఉందని పేమెంట్ చేయలేదు మేడం. అది ఇప్పుడు కూడా చేసినట్టు మాకు ఎవిడెన్స్ ఏం చూపించలేదు. అవును మేడం, ఆ జాబ్ కార్డు ప్రజెంట్ కూడా ఇన్యాక్టివేషన్లోనే ఉంది.
డబ్బులు తీసుకోకుండా మన్నించడం జరిగింది. అటు పేమెంట్ నామినీకి ఇప్పించాలని వారి భార్య కోరడం జరిగింది మేడం. ఇది లాస్ట్ రౌండ్లో రాయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆమెకి పేమెంట్ అనేది ఇప్పించలేదు మేడం. 1000. నిర్వహించడం జరిగింది మేడం. 13వ అంశం మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 14వ అంశం మేడం పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. 15వ అంశం మేడం 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 16వ అంశం మేడం ఇక్కడ ఫోటోలు అనేది కూడా నిర్వహించడం జరిగింది మేడం. 17వ అంశం మేడం వర్క్ ఫైల్ నిర్వహించారు. 18వ అంశం మేడం ఎంపుకులలో కూలీల రైతుల సంతకాలు నిర్వహించడం జరిగింది. 19వ అంశం మేడం రోల్ కాల్ అనేది నిర్వహించారు. 20వ అంశం మేడం ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది. 21వ అంశం మేడం ఎంపుకులలో 12-13 కాలమ్స్ అనేది రికార్డ్ చేయడం జరిగింది మేడం. 22వ అంశం మేడం సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించారు. 23వ అంశం మేడం ఇక్కడ రోజ్గార్ దివాస్కి సంబంధించిన రిజిస్టరు మా రికార్డ్ పీరియడ్కి సంబంధించి అప్డేట్ లేదు మేడం. ప్రజెంట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అవును మేడం. ఇన్ఫర్మేషన్ మేడం. ఈ ఐటీ వచ్చేసి ఇప్పుడు ఒక హక్కుదారు 11 రోజులు పనిచేసింది మేడం. 100 డేస్ కంప్లీట్ అయినాయి. 3 రోజులకే పేమెంట్ చేసి మిగతా 8 రోజులకు అనేది పేమెంట్ కాలేదు మేడం. క్వాంటిటీ కూడా తీసేయలేదు. మస్టర్ పైన 100 డేస్ అని రాసి మస్టర్లో హాజరులు సంతకాలు ఉన్నాయి. కానీ వీళ్ళు మనకు 386 ఫీట్స్ తీసి మొక్కలు నాటడం ఉంది మేడం. అందులో 69కి సంబంధించి డిడక్షన్ చేసారు. 317 మొక్కలకి పేమెంట్ చేసారు. అది ఎందుకు తీసేసారు అనేది కూడా ఎంబీలో కానీ మస్టర్లో కానీ ఏం రాయలేదు మేడం. అనగా వీళ్ళు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది మేడం. నర్సరీ రిజిస్టర్లు అనేది మనకు 4 నిర్వహించాలి మేడం. అవి అక్కడ చూపెట్టలేదు కానీ గ్రామ సభలో చూపించడం జరిగింది. మేడం మనకి ఇక్కడ 7 వర్కర్లకు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని పనులు చేయించడం జరిగింది. కానీ రైతు అంగీకార పత్రాలు అనేది ఇవ్వలేదు మేడం. అవును మేడం. గ్రామ సమాచారం మేడం. గ్రామ సమాచారం మేడం 1 to 7 ఇన్ఫర్మేషన్. ఎనిమిది మేడం మనకి ఇక్కడ పట్టణాల్లో సామాజిక భాగంగా 20 మంది హక్కుదారులు మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా జాబ్ కార్డు లేదు ఇప్పించగలరని కోరడం జరిగింది. గ్రామ సభలో పిహెచ్ఓపి ఇప్పిస్తామని తెలిపారు. నెక్స్ట్ మేడం 5 హక్కుదారులు జాబ్ 8 మంది హక్కుదారులు 9 ఇష్యూ జాబ్ కార్డులో పేరు నమోదు కోసం దరఖాస్తు చేయడం జరిగింది మేడం. ఇది కూడా పిహెచ్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. అవును మేడం యాడ్. 10వ మేడం రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు మేడం. కంచెలు నిర్వహిస్తామని గ్రామ సభలో తెలిపారు. అవును మేడం ఫస్ట్
డిమాండ్ ఉంది మేడం, నో డిమాండ్ అనేది తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు. డిమాండ్ తీసుకోము, నో డిమాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ డిమాండే తీసుకోవాలి. ఓకే, మీరు అది ప్రశ్న మేడం మూడోది వేతన రసీదులు ఇప్పించుకొని కోరడం జరిగింది. 13 14 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 15 పని జరుగుతున్నప్పుడు ఫోటోలు నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో లేదు. కొలతల పుస్తకాల్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 18 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు. ఈసీ గారు చెక్ మెజర్ 19, 20 12 13 కాలాలు రాయడం జరిగింది. 21 సర్వేయర్ రిజిస్టరు నిర్వహించడం జరిగింది. 22 ఎవెన్యూ ప్లాంటేషన్లో 4 వర్క్ ఐడీలలో మనకు 2308 మొక్కలు పెట్టారు. 1960 పెట్టి 374 మొక్కలు అనేది చనిపోయినాయి. 23 సైట్ ఏదైనా మొక్కలు పెట్టినట్టు కనిపిస్తలేదా? మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో మనకు గ్రావలియాడ 257 మొక్కలు పెట్టినట్టు ఉంది సార్. 187 మొక్కలని 80 మొక్కలు అనేది చనిపోయింది. క్యాజువాలిటీ అంత ఎక్కువ వచ్చినాయి. మేడం ఇక్కడ ఒక హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టున్నది మేడం. పేమెంట్ కాలేదు, సిఓఆర్ పేమెంట్ చేయలేదు. కూలీ పనిచేసి నష్టపోవడం జరిగింది. వెంకటేశ రమేష మీరు ఇద్దరు పేరు రాస్తే పంపండి బాబు. మీరే చెప్పారు కదా. అయిపోయిందన్నా ఎందుకు ఎవరు మీరే రాసి కావ్య నువ్వు కూర్చుంటావా నేను లోపలికి పోవాలా రమేష్ సార్ మనం పని చేయని వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది. అలా 5 పని చేసి 5 ఆల్రెడీ పేమెంట్ వెళ్ళింది ఉన్న క్వాంటిటీ ప్రకారం. వీళ్ళు పని చేయని 5 వ్యక్తులు వీళ్ళు పని చేసినట్టుగా పేమెంట్ చేశారు. మరి ఏం చేయను గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. అవును మేడం, నాకు వాట్సాప్ కూడా సార్ చేసి లేదు. 27 క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం. 28
సారీ సార్ ఉన్నాయి. 12,700 బ్యాక్ సైడ్ కింద రాసుకుంది గుర్తించిన కాడ రాయాలి. పక్క సింగిల్ పెట్టిన ఇద్దరు హక్కుదారు కోరడం జరిగింది. వారికి ఇప్పుడే జరిగింది గ్రామ సభలో. అదేవిధంగా నేమ్ యార్డుకు దరఖాస్తు చేయడం ఇది ఎఫ్ఏ గారికి ఇవ్వడం జరిగింది మేడం. అంశం నెంబర్ 30 మేడం, వర్క్ ఫెసిలిటీ కావాలని డోర్ టు డోర్లో కూలీ తెలపడం జరిగింది మేడం. అంశం నెంబర్ 14 మేడం, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ అని లేదు మేడం. 15 జాబ్ కార్పొరేషన్ చేయడం జరిగింది మేడం. 16 వేతన రాశులు ఇవ్వలేదని తెలిపారు మేడం. ఒక 6 మంత్స్ ఇవ్వలేదని తెలిపారు మేడం. 7 ప్రజెంట్ ఇస్తున్నారంట. 7 రిజిస్టర్స్ అన్ని పూర్తి అప్డేషన్ ఉన్నాయి మేడం. అంశం నెంబర్ 18 మేడం, ఇందులో ఒక వర్గానికి సంబంధించి ఫోటోలు లేవు మేడం. అవును మేడం. మేడం, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది మేడం. రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. సోల్కాలు నిర్వహించడం జరిగింది. ఈసీ చెక్ మీద కూడా చేయడం జరిగింది. 12:30 రావడం జరిగింది. సర్వే లిస్ట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అప్డేషన్ కూడా చేయడం జరుగుతుంది. 25 మేడం, ఇక్కడ మస్టం ముగిసిన తర్వాత ఇద్దరు కూలీలు సంతకాలు వేసి ఆధారం దిద్దుకోవడం జరిగింది మేడం. ఇక్కడ ఇటు విషయంపై డోర్ టు డోర్లో కూలీలు నడితే పని కూడా చేస్తారు. మేము కూడా పని చేసామని తెలపడం జరిగింది మేడం. అంశం నెంబర్ 26 మేడం, ఇక్కడ ఒక వర్క్ అయినందు సంతకాల ఆధారాలు కొట్టుకోవడం జరుగుతుందని గుర్తించడం జరిగింది మేడం. అవును మేడం. అంశం నెంబర్ 27 మేడం, రోజుగార్ దివస్ అనేది కండక్ట్ చేయడం అనేది రికార్డ్ ఫేర్ సంబంధించి అదేవిధంగా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పటి నుంచి రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామని చూపించడం కూడా జరిగింది మేడం. 28 మేడం, సిటిజన్ చార్ట్ బోర్డు అనేది లేదు మేడం గ్రామ పంచాయతీ. అంటే పెయింటింగ్ వేయడం వల్ల తీసేయడం అని ఫోటో కూడా చూపించడం జరిగింది మేడం. మేడం, ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ భాగంగా ఎస్టిమేషన్ వేసి 100 ఫిట్టింగ్ అని రికార్డ్ చేయడం జరిగింది మేడం. ఇక్కడ ప్లాంటింగ్ పెట్టలేదు కానీ ప్రజెంటేషన్ వెళ్ళి చూడగా ఇక్కడ ఫిట్టింగ్ అని కూడిపోయినాయి మేడం. అంశం నెంబర్ 34 మేడం, ఇక్కడ 1 to 10 ఇన్ఫర్మేషన్ మేడం. 11 వర్క్ సైట్ ఫెసిలిటీ లేవని డోర్ టు డోర్లో కూలీ తెలపడం జరిగింది మేడం. సర్వే అక్కడ చెప్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ కాలేదు.
మేడం లెవెన్త్ వన్ మేడం 2 కుటుంబాలు న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేశారు మేడం. ప్రజావేదికలోకి ఇప్పిస్తామని తెలిపారు మేడం. మేడం పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పిస్తాం లేదు మేడం తెలిపారు మేడం. ఇంటి నుంచి కల్పిస్తామని తెలిపారు మేడం. 13 మేడం ఇద్దరు మందికి హక్కుదారులకు వెలుగు రావడం లేదు మేడం. అలా 14 మేడం డిమాండ్ ఫామ్ ఉందిగా నో డిమాండ్ లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం. పే స్లిప్స్ ఇస్తున్నారు మేడం. 7 రకాల ఇన్సూరెన్స్ అప్డేషన్ చేస్తున్నారు మేడం. 3 దేశాల ఫోటోస్ ఉన్నాయి. వర్క్ ఫైల్ ఉంది మేడం. ఇక్కడ ఎంబుక్లలో 8 వర్కులు గాను అది అమౌంట్ ఎంత తెలియట్లేదు మేడం. అది కేవైసీ కావాలి. 26 మేడం ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా 80% ఉంది మేడం. నెక్స్ట్ 27 మేడం ఇక్కడ 7 వర్కులకు గాను 2 వర్కులకు సంబంధించి పట్టదారు పాస్బుక్ అన్నింటికి ఇవ్వాలి మేడం. గ్రామ సభలో జిరాక్స్ చూపించడం జరిగింది మేడం. ఏడుకి 2 వర్గాలు లేదు గ్రామ సభలో చూపించారు. ఓకే మేడం. 28 మేడం ఇక్కడ 3 వర్గాలు గాను సంవత్సరం ముందు ప్రజాశాఖ సంస్థలు లేకుండా మిషన్ నిర్వహించారు మేడం. మేడం 3 మాసాల ఎందు ఎంప్లాయ్ గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు మేడం. 30 మేడం 2 మాసాల ఎందు కొట్టుకులు చేయడం జరిగింది మేడం. 31 మేడం ఇక్కడ 5 అవును మేడం. 31 మేడం 245 రూపాయలు రాలేదు. డిమాండ్ పెట్టి పేమెంట్ చేస్తాను చెప్పాను మేడం ప్రజావేదికలో. ఇక్కడ మాస్టర్లోనే 100 డేస్ పూర్తయినట్టుగా రాశారు మేడం. ఒకరోజు పేమెంట్ కాలేదు మేడం.
ఇష్యూ నెంబర్ 12 మేడం, డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం, డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది మేడం. జాబ్ కార్డ్ అడ్వైజింగ్ చేయడం జరుగుతుంది మేడం. రసీదు ఇవ్వడం జరుగుతుంది మేడం. 7 రిజిస్ట్రేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది మేడం. 3 రకాల ఫొటోస్ అనేది పూర్తి స్థాయిలో చూపించలేదు మేడం. వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్ణయించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 18 మేడం, రైతుల కూలి సంతకాలు అనేది ఒక 2 ఎంబీలో తీసుకోలేదు మేడం, మిగతా ఎంబీలో తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 మేడం, రోల్ కాల్ అనేది చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 20 మేడం, చెక్ మీద చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 21 12, 13 కాలంశాలు రాయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 22 సర్వే రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 80% ఉన్నాయి మేడం. అంటే ఒక 2 ఎంబీలో చేయలేదు. అవెన్యూ ప్లాంటేషన్ మేడం 80% సర్వే ఉంది మేడం. 1 to 10 ఇన్ఫర్మేషన్ మేడం. 11 పని వద్ద సౌకర్యాలు 11 డోర్ టు డోర్లో కోరడం జరిగింది మేడం. అంశం నెంబర్ 12 మేడం, ఇక్కడ 5 హక్కుదారులు 13వ సామాజిక తనిఖీలో భాగంగా 100 డేస్ పూర్తయిన తర్వాత కూడా పనిచేయడం జరిగింది. 5,310 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇది 13వ సామాజిక తనిఖీలో కూడా ఇష్యూని డీవీస్కి సబ్మిట్ చేయడం జరిగింది, కూడా రాయడం జరిగింది సారు. అయితే వీళ్ళు డోర్ టు డోర్లో మాకు పేమెంట్ రాలేదు, ఇటు పేమెంట్స్ ఈ విడతల్లో కూడా ఇప్పించగలరని రాతపూర్వకంగా తెలపడం జరిగింది మేడం. పని కోరుతున్న కాలం రాస్తారు, పని చేసిన కాలం రాస్తారు, పైసలు తీసుకున్న డేట్ రాస్తారు, కానీ బ్యాక్ సైడ్ కొట్టేయట్లే మేడం. అంశం నెంబర్ 30 మేడం, 4 వర్గాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1145 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ఇందులో మనకు 972 మొక్కలు బతుకున్నాయి మేడం. మిగతా 173 మొక్కలు చనిపోయినాయి, 84% బతుకున్నాయి. అంశం నెంబర్ 31 మేడం, 3 వర్గాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1430 మొక్కలు పెట్టడం జరిగింది. ఇందులో 1186 మొక్కలు బతుకున్నాయి మేడం, 244 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. పెద్ద కొండూరు జీపీ మేడం. 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 8 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ 2 వర్గాలకు సంబంధించి 100% సర్వే మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం, జాబ్ కార్డ్ కోసం 2 హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. ఇప్పిస్తామని చెప్పారు. ఇచ్చాను సార్, ఇచ్చాను మేడం. నేను 2 సంబంధించి ఇచ్చాను. బ్యాంకు సంబంధించి ఇంకా
అవి కాకుండా ఇంకా రెండు ఇచ్చారు కదా, రెండు ఇచ్చేది మీరు తీసుకోలేనట్టు. ఇష్యూ నెంబర్ 10 మేడం. గుండెపైన లక్ష్మి మేడం, మీకు అకౌంట్లు అనేది రెండు ఉన్నాయి మేడం, ఆధార్ లింక్. అయితే మీకు రెండు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మేడం. మొత్తం 11,015 రూపాయలు అనేది జమ కావడం మేడం. మీకు డబ్బులు తీసుకురావడం లేదని ఫిర్యాదు తెలిపారు మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం. 2 వర్గాలకు సంబంధించి 2 మాస్టర్ నందు 2 కూలీలు మేడం. మేము 100 డేస్ నిండడం వల్ల 490 రూపాయలు అనేది నష్టపోయింది. ఇష్యూ నెంబర్ 27 మేడం. సప్న అనే కూలీ మేడం, మీకు పని చేయడం జరిగింది కానీ ఆదలు కొట్టేసి మళ్ళీ ఆదలు వేసి డబ్బలు వేసి జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 28 మేడం. వన్ టు 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 8 మేడం. అవెన్యూ ప్లాంటేషన్ 3 వర్గాలకు సంబంధించి 1504 మొక్కలు పూర్తి స్థాయిలో బతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం. జాబ్ కార్డ్ కోసం ఒకరు అప్లై చేసుకోవడం జరిగింది మేడం, ఇప్పించడం జరిగింది. అవును. ఇష్యూ నెంబర్ 10 మేడం. డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది మేడం. జాబ్ కార్డ్ అడ్మిషన్ చేయడం జరుగుతుంది మేడం. రసీదు ఇవ్వడం జరుగుతుంది మేడం. 7 డేస్ అడ్మిషన్ చేయడం జరిగింది మేడం. 3 రకాల ఫొటోస్ అనేది చూపించడం జరిగింది మేడం. వర్క్ ప్రైస్ అనేది నిర్ణయించారు మేడం. కొలతల పుస్తకం రైతుల సంతకాలు ఒక 3 MBలో తీసుకోవాలి మేడం, అయితే తీసుకోండి. చేయడం జరిగింది మేడం. 12-13 కాలాంశాలు రాయడం జరిగింది మేడం. ఒక 2 MBలో రాయలేదు మేడం, అంతే. సర్వే రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 21 మేడం. అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్గాలకు సంబంధించి 96% మొక్కలు బతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 89% బతుకున్నాయి మేడం మొక్కలు.
ఇష్యూ నెంబర్ 23 మేడం. అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 మాస్టర్లంతా 2 కూలీలకు మేడం 9 రోజులకు సంబంధించి మాస్టర్లు ఆధార్లు సంతకాలు కొట్టివేశారు మేడం. మేడం మేము 5 రోజులు పని చేసింది మేడం. ఒక్కరోజు ఎక్కువ పోవడం వల్ల అతను పేమెంట్ అసలు బండలు పడినాటలే మేడం. రెవెన్యూ ప్లాంటేషన్లో 2 వర్షాలలో 400 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. 10 పద్ధతికి వీళ్ళు లెక్కించి 800 మొక్కలు మేడం న్యూ జాబ్ పర్పస్ ఒక కుటుంబం పెట్టుకోవడం నెక్స్ట్ మేడం లెవెల్ మేడం రైతులు అనే కూలి ఈమె బీపీఎం పేమెంట్ 4000 వెలుగుతూ అయిపోవడం జరిగింది చెప్పడం జరిగింది గవర్నమెంట్లో రాదు మేడం. లేదు మేడం. కొట్టి మేడం వారం పంపిణీ చేయడం లేదు మేడం. అమ్మ జాబ్ కార్డులు ఎందుకు చేయడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇంకా రెవెన్యూ ప్లాంటేషన్లో మేడం 90% సరిగా ఉన్నాయి మేడం. ఒక 90 91 మిగిలినవి కూడా చేయించారా? టోటల్ ఇదే నా సైట్ చూడమ్మా. నెక్స్ట్ 24 మేడం. మేము హేమలత అంటే ఆమె 4 రోజులు పనిచేసింది మేడం. కానీ ఒకరోజు నష్టపోవడం జరిగింది మేడం. 3 రోజులు వేయడం వల్ల ఒకరోజు నష్టపోవడం జరిగింది. 4 రోజులు చేసిందా 3 రోజులు చేసిందా? మేము 5 రోజులు చేసింది మేడం. 4 రోజులు వేయడం వల్ల ఒకరోజు నష్టపోయింది. ఇంకో రోజుకి డిమాండ్ చేసి పేమెంట్ చేయండి అయిపోతుంది కదా. ఏదో రాసుకోవడం ఏం చెప్పిరమ్మా గ్రామసభలో మేడం. ఈ మండల్ పంచాయత్ సెక్రటరీకి నేను జీపీకి వెళ్ళే ముందు కాల్ చేశాను మేడం. మన గ్రామసభకు అటెండ్ కాలేదు.
గబగబా పరిగెత్తించావు. కొట్టివేతలు లేకుండా చూడాలి. మాస్టర్స్లో కొట్టివేతలు ఉన్నాయంట. ఎక్కడ చూడండి. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ 22 మేడం టీ గేట్లో 4 క్లాసులలో తేడా రావడం జరిగింది. ఇచ్చారా? పేర్లు ఏంటమ్మా? నెక్స్ట్ బాగా వచ్చింది. మీకు వేలుముద్రలు పడుతున్నాయా లేకపోతే అసలు 0 బ్యాలెన్స్ వచ్చేస్తే ఏంటి? వేలుముద్ర మీకు వాట్సాప్ పేమెంట్. నెక్స్ట్ మర్చిపోయినావా శ్రీనివాస్? పేమెంట్ చేయకపోతే అన్ని డాక్యుమెంట్స్ పెట్టదట్లేదు. ఓకే ఇప్పుడు ఏపీ అవుతుందట. ఎప్పుడు ఈజీ లేదట. ఈజీ పెడతాం కానివ్వండి. నెక్స్ట్ ఇచ్చారా బాబు? ఏ చూపేయండి నాకు. నంబరా 6077 అన్నా? ప్రింట్ వస్తుంది కదా, అది కనిపిస్తుంది కదా, స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు కదా. జాతకాల పేరు నమోదు కొరకు నిర్మాణ బాధ్యత అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయిపోయిందా? ఆడాడా? నెక్స్ట్ మరేసి మేడం ఆరోగ్య జాతకాలు కాంట్రాక్ట్ గ్రామం ఉండడం వలన రోడ్డు కాట్రేవ్లో ఉన్నాయా? కొత్త కార్డులు ఇష్యూ చేయండి. కాట్రేవ్లో ఉంటే ఇక్కడ పని చేద్దాం. వాళ్ళు ఆడకేంది వీడ కొత్త కార్డు ఇష్యూ చేయాలి. మైక్ పెట్టుకుని మాట్లాడరా? స్వాతి మాత్రమే మైక్ పెట్టుకుని రెవెన్యూ ప్లాంటేషన్లో 100%
ఇవి ఎవరు తీయాలి? ముందు బ్యాగ్ కదా తీసేసి, ఇంకో బ్యాగ్ పెట్టలే కదా. సర్వైవర్ ఎందుకు 92% ఉన్నాయి? చేయిస్తే మీరు ఫస్ట్ ఎయిడ్కి మీకు బిహెచ్సి నుంచి తీసుకోండి. నెక్స్ట్ కానీ ఫస్ట్ జాబ్ కార్డ్ అప్లికేషన్